ఇప్పుడు ఒక కిడ్నీ వ్యాధి వచ్చిన పేషెంట్ ఉన్నాడు అనుకోండి. ఎలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల ఆ వ్యాధి తగ్గుతుంది? కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వ్యాధి తగ్గడం డైట్ వల్ల ఏం జరగదు. కాకపోతే డైట్ ప్రాపర్గా లేకపోతే ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో దానికి మెయిన్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు మొత్తంలో 1/2 టీ స్పూన్ సాల్టే వాడాలి రోజు మొత్తంలో. అంటే అంతే. సో ఓన్లీ మేము చెప్పేది జనరల్గా పేషెంట్స్కి ఏంటంటే ఓన్లీ కర్రీస్లో కర్రీస్లోనే కొంచెం వేసుకోమని చెప్తాం. డీప్ ఫ్రైస్ చేసుకోవడం వల్ల సాల్ట్ ఎక్కువ వాడతాం. అండ్ సెకండ్ వన్, కొంతమంది అన్నంలో రైస్ వండేటప్పుడు సాల్ట్ వేసుకుంటారు. అండ్ షేక్స్ అవుతుంటారు. అండ్ ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా కొంతమంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ బటర్ మిల్క్ కర్డ్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటారు అనమాట. జనరల్గా అవన్నీ కట్ చేయమని చెప్పేస్తాం. ఓన్లీ కర్రీస్లో మాత్రమే సాల్ట్ వేసుకోమని చెప్తాం. అండ్ ద సెకండ్ వన్, నాన్ వెజ్ని లిమిట్ చేయమని చెప్తాం. ఎందుకంటే నాన్ వెజ్లో మనం మసాలాస్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ వాడతాం. సో అవన్నీ కట్ డౌన్ చేయమని చెప్తాం. ఈ విధంగా సాల్ట్ కట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి లాస్ట్ స్టేజ్, అంటే కిడ్నీస్ అప్పుడు లాస్ట్ స్టేజ్లో అంటే డయాలసిస్ ఉన్న వాళ్ళకి ఫాస్ఫరస్ పొటాషియం తక్కువ ఉన్న డైట్ తీసుకోమంటాం అనమాట. అంటే ఏదైనా కూడా ఏ కూరగాయలైనా కూడా ఉడకబెట్టుకొని తినమంటాం. అండ్ ద ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్, జామకాయ, పప్పడి పండు ఎక్కువ తీసుకోమని చెప్తాం. మిగతా తగ్గిమని చెప్తాం. అండ్ థర్డ్ వన్, హైడ్రేషన్. ప్రాపర్గా హైడ్రేట్ అవ్వమని చెప్తాం. ఏది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యే వాటర్ ఎంత తాగాలో కనుక్కొని వాటర్ తాగాలి. యూరిన్ సరిగా రాని వాళ్ళకి 1 లీటర్ కన్నా తక్కువ తాగమని చెప్తాం. యూరిన్ బాగానే వస్తుంటే 2-2.5 లీటర్స్ వరకు తాగమని చెప్తాం. లేదు ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నారు, కిడ్నీ స్టోన్స్ లానే ఉన్నాయంటే 3 లీటర్స్ వరకు 3-3.5 లీటర్స్ వరకు వాటర్ తాగమని చెప్తాం. కానీ ఎవరికైనా కూడా అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. 3-3.5 లీటర్స్ కన్నా ఎక్కువ వాటర్ అవసరం లేదు. జనరల్గా కొంతమంది 4 లీటర్లు 5 లీటర్లు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే కొంతమంది 7 లీటర్స్ 8 లీటర్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది తాగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో వాటర్ బ్యాలెన్స్ అనేది సరిగా లేక అనవసరంగా ఈ సోడియం పొటాషియం ఆల్టర్ అయిపోవడము, దానివల్ల సడన్గా ఫిట్స్ రావడము, మైకంలో ఉండడము లాంటివి అవుతుంటాయి అన్నమాట. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ని కలిసే ఎంత వాటర్ తాగాలో కనుక్కొని తాగడం బెటర్. ఓకే.